అధికారం కోసం ఎంతటి దారుణాలకైనా, ఎంతటి మారణ హోమాలకైనా వెనుకాడనటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రోజున మరో శుద్ధ రాజకీయాలకి తెరదీసింది. ముఖ్యంగా ఎన్నికల కూడా వచ్చిన నేపథ్యంలో సామాజిక పింఛన్లని వాలంటరీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయొద్దని చెప్పి ఈసీ ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చిందో దీన్ని ఆసరాగా చేసుకొని ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు శుద్ధ రాజకీయాలకి పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపుగా 15,000 సచివాలయాలు ఉన్నాయి. అలాగే 1,15,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు ఎవరైతే పంపిణీ చేయాల్సి ఉన్నాయో 66 లక్షల మంది పింఛన్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఆ పింఛను సక్రమంగా ఇచ్చేటువంటి వ్యవస్థ మన దగ్గర ఉంది. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం కావాలని చెప్పేసి ఈ పింఛన్లని ఇంటికి పంపిణీ చేయొద్దు, వాళ్ళందరూ కూడా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరూ కూడా సచివాలయానికి వచ్చి మీరు పింఛన్లు తీసుకోవాలని చెప్పేసి సెర్ఫ్ అధికారి అయినటువంటి CEO అయినటువంటి మురళీధర్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేయడం అనేది చాలా బాధ్యతారాహిత్యం. మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం, మీ యొక్క క్షుద్ర రాజకీయాల కోసం అవ్వాతాతల్ని, వృద్ధుల్ని, ఒంటరి మహిళల్ని, వికలాంగుల్ని మాత్రం ఇబ్బంది పెట్టదని చెప్పి తెలియజేస్తా ఉన్న వైసీపీ నాయకులకి. ఎట్లాగైతే ఇప్పుడు సచివాలయానికి దూరంగా ఉన్నటువంటి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి వృద్ధుల్ని మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి వాళ్ళని గంటల పాటు, దాదాపు 4-5 గంటల పాటు వాళ్ళని నిరీక్షించేలా చేసి ఇదంతా కారణం విపక్షాలే అని చెప్పేసి వాళ్ళ మీద, విపక్షాల మీద బురద జల్లడానికి చేసినటువంటి కుట్ర ఇది. ఈ క్రమంలో అసలే ఎండలు వేడిగా ఉన్నాయి. ఒకవేళ సచివాలయాల దగ్గర కనుక ఈ ముసలి వాళ్ళు కనుక ఆరోగ్యం బాగాలేక కానీ ఏదైనా జరగడానికి జరిగితే దానికి పూర్తి బాధ్యత వైసీపీ ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున జన సైనికులకి, జనసేన పార్టీ శ్రేణుకులు చెప్తున్నాం, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం యొక్క విష ప్రచారాన్ని మాత్రం క్షేత్రస్థాయిలో బలంగా ఎదుర్కోండి. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర. ఇంతకాలం 4 సంవత్సరాల 11 నెలల కాలంగా ఎంతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారు మీరు. అలా దోచుకోవడానికి మాత్రం డబ్బు ఉంది, కానీ పేదలకి పంచడానికి మాత్రం మీ దగ్గర డబ్బు లేదని చెప్పేసి కావాలని చెప్పేసి జాప్యం చేస్తూ ఉన్నారు. దీని క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా బలంగా తిప్పుకోవడాలని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా సరే ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పింఛన్లు ఇచ్చే విధంగా త్వరితగతిన ఇలా 1వ తారీఖు, 2-3 తారీఖుల్లో వాటిని పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు పంపిణీ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఉన్నతాధికారులను కోరుతా ఉన్నాం.